మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టికెట్ వివాదం కొనసాగుతూనే ఉంది. టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఢీ అంటే ఢీ అంటున్నారు. టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కాళ్ల మండలం పెద అమిరం నిర్మలా ఫంక్షన్ హాల్లో ఉండి నియోజకవర్గ టీడీపీ జనసేన నేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉండి ఎమ్మెల్యే సీట్ రామరాజుకు కాకుండా ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎలా కేటాయిస్తారని పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజుని మార్చొద్దంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. మంతెన రామరాజు కోసం అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమేనని తేల్చి చెప్తున్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన రామరాజు భావోద్వేగానికి గురయ్యారు. మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. కార్యకర్తలు అభిష్టం మేరకు నడుచుకుంటానని రామరాజు చెప్పారు. అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ ఇంతమందిలో నేను 10 మందికి కూడా ఫోన్ కాల్ చేయాలి. మా యొక్క శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే అవడానికి వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ జీవితాంతం రుణపడుంటా మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయడం కోరుకుంటున్నాను. ఇక ఈ ఇష్యూకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం ఏలూరు నుంచి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, ఎవరైతే ఇప్పటి వరకు అంటే రఘురామకృష్ణంరాజు రావడానికి ముందు వరకు కూడా కన్ఫర్మ్ అనుకున్నటువంటి ఒక టికెట్ ఇప్పుడు మంతెన రామరాజు కన్నీటి పర్యంతం అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ఒక విజువల్స్ మనం కొన్ని విజువల్స్ చూస్తున్నాం. పార్టీ శ్రేణులకి గుడ్ బై చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇంత సడన్ చేంజ్ కి కారణం ఏంటి? యామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎదుటే చాలా నియోజకవర్గాల్లో ప్లే కార్డులు తీసుకొని కొన్ని చోట్ల మార్చాలని, కొన్ని చోట్ల ఉన్న అభ్యర్థికి టికెట్ కేటాయించాలి, ఇటువంటి మార్పు వద్దంటూ కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జరిగినటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా అదే విషయం అయితే తెరమేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి. ఉండి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కేవలం ఒకసారి మినహా మిగిలిన అన్ని సార్లు కూడా టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఏదైతే ఉండి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంతెన రామరాజు ఉన్నారో, రామరాజుకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకి ఆల్రెడీ టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించడం ఆయన తన ప్రచారంలో ముమ్మరం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే టికెట్ ఆశించి భంగం పడినటువంటి శివరామరాజు, గతంలో ఆయన కూడా ఉండి నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి ఎంపీగా పోటీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన శైలిలో ఆయన కూడా నియోజకవర్గ
నియోజకవర్గం మొత్తం కూడా ప్రసారం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ పార్టీకి సంబంధించి అధిష్టానం కూడా సంప్రదింపులు జరిపినప్పుడు కూడా రామరాజుకి అదేవిధంగా శివరామరాజుకి మధ్య పోటీ నెలకొంది. ఇదే నేపథ్యంలో ఎవరైతే త్రిపులార్ ఉన్నారో రఘురామకృష్ణరాజు ఈ మధ్యకాలంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఆయన ఏదైతే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా వస్తారన్నటువంటి నేపథ్యంలో ఆయనకి టికెట్ రాకపోవడంతో చేసేది లేక ఎవరైతే రఘురామకృష్ణరాజు జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ఇటు ఉండి నియోజకవర్గంలో ఇద్దరి మధ్యన పోటీ నెలకొన్నటువంటి పరిస్థితులు గ్యారంటీగా గెలుస్తారు అన్నటువంటి ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి యాక్టివ్ సీటు ఫస్ట్ గెలిచే సీట్ ఏదైనా ఉందంటే ఉండి నియోజకవర్గం. ఈ ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరి మధ్య పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యేతో అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేకి ఇద్దరి మధ్యనటువంటి ఏర్పడిన వివాదం కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ గా వస్తున్నట్టు శివరామరాజుకి అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజుకి ఇద్దరికి చెక్ పెట్టేందుకు తెరపైకి త్రిపులార్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజు వర్గం ఎవరైతే ఉన్నారో ఆ రామరాజు వర్గం 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఎదురే బాహాటంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజు మీరు ఆల్రెడీ టికెట్ కేటాయించారు, ఆ అభ్యర్థినే మీరు టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన కొనసాగించాలని చెప్పేసి బాహాటంగానే చంద్రబాబు నాయుడు యొక్క ప్లే కార్డ్ లో అదేవిధంగా నిరసన చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటే ఉండి నియోజకవర్గం ఏదైతే ఉందో ఉండి నియోజకవర్గానికి సంబంధింంచి ఈ రోజు ఏదైతే ఇటు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సదస్సు పెట్టినటువంటి నేపథ్యంలో ఇటు తెలుగు తమ్ముళ్ళు అదేవిధంగా జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీకి సంబంధించి అందరిని కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు. ఇదే నేపథ్యంలో టికెట్ నాకు ఆల్రెడీ రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ.